తెలంగాణ పూల పండుగ బతుకమ్మ వేడుకలు నాగోల్ పత్తులగూడలోని గోల్డెన్ లీవ్స్ విల్లాస్లో ఘనంగా జరిగాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా మహిళల బతుకమ్మ కోలాటాల దాండియా ఆటలతో నవరాత్రి ఉత్సవాలు జరిపారు. అందరం ఒకే కుటుంబంలో వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు మహిళలు. ప్రతి పండుగను ఇదే విధంగా జరుపుకుంటున్నట్లు వారు చెప్పారు. మరియు నివాసం ఉన్నటువంటి ప్రతి ఒక్క విల్లాలో ఉన్నటువంటి సహకారంతో ఈరోజు దేవి నవరాత్రి ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ ఉత్సవాలకు ముఖ్యంగా ఇందులో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ చంద్రపాల్ రెడ్డి గారు మొత్తం వారి పైన వేసుకొని ఒక్కరే అంటే అందరి సహకారం ఉందనుకోండి, కానీ ఒక్కరు ముందుకొచ్చి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఈ గోల్డెన్ లీవ్స్ విల్లాస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకరించి అందరూ ముందుకు వచ్చి ఎలాంటి కార్యక్రమాలైనా ఇక ముందు తీసుకుపోయేటువంటి కార్యక్రమాలు గోల్డెన్ విల్లాస్ లో జరిగేటువంటి కార్యక్రమాలకు ఇందులో ఉన్నటువంటి పెద్దలు మరియు పిల్లలు మరియు అందరూ కూడా వారి యొక్క సహకారాలు అందించి ఈ కార్యక్రమాలను ఇంకా చాలా ముందుకు తీసుకొని పోవాలని ఈ గోల్డెన్ విల్లాస్ లో మనం ప్రత్యేకంగా అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు ఈ దాండియా కార్యక్రమం గోల్డెన్ లీవ్ విలాస్ నాగోల్ నుంచి మాట్లాడుతున్నాం. మాది ఇక్కడ కుటుంబాలు 235 విలాస్ అండి. మేమందరం కలిసి మెలిసి ప్రతి సంవత్సరం అన్ని ఈవెంట్స్ మంచిగా చేసుకుంటాం. ఈ సద్దుల బతుకమ్మ ఈ రోజు మాకు స్పెషల్. ఇవి మాకే కాకుండా ముందు వచ్చే తరాలకు కూడా ఇది చాలా అభివృద్ధి చెంది పిల్లలు ముందు జనరేషన్ చాలా అన్ని నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. పూల పండుగ ముఖ్యంగా ఏంటంటే ఈ అక్టోబరు వరకు వచ్చే వరకు ఏంటిది అంతా కూడా పూలతో వెలుసులుతుంటది. ఈ పూలతోనే ప్రకృతిని పూజించడానికని ఈ బతుకమ్మ పండుగను ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ వాసులు. ముఖ్యంగా ఏంటంటే ఈ నవరాత్రులలో ఎందుకు చేసుకుంటారు అంటే ఈ టైంలో అమ్మవారిని బతుకమ్మ రూపకంగా చేసి బతుకమ్మ పండుగను పూల పండుగగా ఆడపిల్లలు మహిళలు అందరూ కలిసి చేసుకునే పండుగ. నవరాత్రి శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు. సో చూస్తున్నారు కదా, అంత పండగ వాతావరణం ఉంటదండి మా విల్లాస్ లో. ప్రతి పండుగకు ఇలాగే అందరం కలిసి మెలిసి బాగా చేసుకుంటాము. అసోసియేషన్ తరఫు నుంచి కూడా బాగా మాకు సపోర్ట్ ఉంటుంది. సో ఇది చూస్తున్నారు కదా, చాలా బాగా ఉంటుంది.